తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అంతా నా ఇష్టం అన్న తీరుతో నాయకుల వ్యవహార శైలి ఉండేది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ తనయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చక్రం తిప్పారు. నెక్స్ట్ సీఎంగా కేటీఆర్ అనే ప్రచారం కూడా జరిగింది. కేసీఆర్ కూడా తన తనయుడికే ప్రాధాన్యత ఇచ్చారు. అప్పుడు కేసీఆర్ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించుకుంటూ వచ్చిన హరీష్ రావు ఇప్పుడు పార్టీపై గ్రిప్ కోసం స్పీడ్ పెంచుతున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో కేటీఆర్ కి చెక్ పెట్టడానికి చూస్తున్నట్లుగా సమాచారం. దీంతో అలర్ట్ అయిన కేటీఆర్ తానే నెంబర్ 2 అనిపించుకోవడానికి హడావిడి మొదలు పెట్టినట్లుగా కనిపించారు. 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ తిరిగి పోరుబాట పట్టలేరని, ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితుల్లో కేసీఆర్ కు వయస్సు కూడా సహకరించవన్న సంగతి హరీష్ రావుకు తెలియని సంగతి కాదు అంటున్నారు. అటు కేటీఆర్ ను చూస్తే కేసీఆర్ తరహాలో రాజకీయం చేయలేరు, హరీష్ స్టైల్లో దూకుడు ప్రదర్శించలేరు అనే టాక్ ఉంది. అందుకే ప్రతిపక్షంలో ఉండి ఈ 5 ఏళ్లు అటు క్యాడర్ ఇటు ప్రజల్లో తన ఇమేజ్ మరింతగా పెంచుకునే దిశగా హరీష్ రావు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. అది గమనించారో ఏమో కేటీఆర్ అలర్ట్ అయ్యే ప్రయత్నాలు చేశారు. ఈ మధ్య ఆయన బయటకు వస్తే భజన పరులు సీఎం సీఎం అంటూ స్లోగన్స్ తో హోరెత్తిస్తున్నారు. అదంతా అరేంజ్డ్ డ్రామానే అని, ఫ్యూచర్లో పార్టీకి తానే దిక్కని చెప్పుకోవడానికి కేటీఆరే ఈ మెలో డ్రామా నడిపిస్తున్నారు అని కొంతమంది వాదిస్తున్నారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మనుగడ ఏంటో ఆ పార్టీ నేతలకే అంతుపట్టడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ సీఎం ఆశలపై సెటైర్లు వినిపిస్తున్న తరుణంలో ఆయన సడన్ గా రాజకీయాలపైనే విరక్తి ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. కేటీఆర్ అలిగారని, అందుకే పార్టీకి సెలవు పెట్టారని అంటున్నారు. సభలు సమావేశాల్లో సీఎం సీఎం అంటూ ఫ్యూచర్ లీడర్ తానే అంటూ అనుచరులతో నినాదాలు చేయించుకుంటున్నారు కేటీఆర్. తాజాగా పార్టీ ఆఫీస్ కి వచ్చినప్పుడు కూడా పెద్ద పెద్ద గజమాలలతో హడావిడి చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వచ్చే వారం అంతా సంబరాలు జరుగుతున్నాయి. వాటిపై కౌంటర్ ఇవ్వాల్సిన టైంలో కేటీఆర్ అస్త్ర సన్యాసం చేశారు. ఆయన సడన్ గా పొలిటికల్ బ్రేక్ తీసుకోవడం వెనుక పెద్ద కారణం ఉంది అంటున్నారు. ఒకవైపు బావ హరీష్ రావుతో పార్టీలో ఆధిపత్య పోరుతో సతమతమవుతూ ఉంటే, చెల్లెలు ఎమ్మెల్సీ కవిత కూడా పొలిటికల్ గా యాక్టివ్ అవుతూ ఉండడం కేటీఆర్ కు నచ్చడం లేదట. గత 10 రోజులుగా యాక్టివ్ అయిన కేటీఆర్ చెల్లెలు కవిత తన జాగృతి టీం ని గాడిలో పెడుతున్నారు. నెలల తరబడి లిక్కర్ స్కామ్ కేసులో జైలు జీవితం గడిపి బెయిల్ వచ్చాక 2 నెలల పాటు ఇంటికే పరిమితమైన కవిత ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని అప్పట్లో ప్రచారం జరిగింది. జైల్లో అనారోగ్య సమస్యలకు గురైన ఆమె ఇక పాలిటిక్స్ లో కనిపించరు అనుకుంటున్న టైంలో సడన్ గా యాక్టివ్ అయ్యారు. కవిత రీఎంట్రీపై కేటీఆర్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కవిత మళ్లీ రాజకీయాల్లోకి రావడానికి వీల్లేదంటూ పంతం పట్టిన కేటీఆర్ అదే విషయంపై తండ్రి కేసీఆర్ తో కూడా గొడవ పడినట్లుగా సమాచారం. అయితే కేటీఆర్ మాటలను కేసీఆర్ పట్టించుకోలేదు అంటున్నారు. మరోవైపు అన్న మాటలను కవిత కూడా లెక్క చేయడం లేదట. ఇక ఫ్యామిలీలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో అలిగిన కేటీఆర్ కు సడన్ గా కేరళలో ప్రకృతి వైద్యం గుర్తొచ్చింది అంటున్నారు. తన మాట చెల్లినప్పుడు కేటీఆర్ అలగడం మామూలే కదా అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎన్నికల ముందు కూడా తాను కోరిన వారికి టికెట్లు ఇవ్వనందుకు అలిగి యుఎస్ వెళ్లిన విషయం గుర్తు చేస్తున్నారు. ఇక ఎన్నికల తర్వాత కేటీఆర్ ను గ్రేటర్ పార్టీకి పరిమితం అవ్వమని, జిల్లాల్లో బీఆర్ఎస్ బాధ్యతలు హరీష్ రావు చూసుకుంటారని కేసీఆర్ చెప్పారట. అప్పుడు కూడా కేటీఆర్ అలిగి తండ్రి ఫామ్ హౌస్ నుండి వెళ్లిపోయారట. చెల్లి విషయంలో కేటీఆర్ అలకేంటో కానీ లగచర్లలో మళ్లీ భూసేకరణ నోటిఫికేషన్ వచ్చిన సమయంలో ఆయన ఎలా వెళ్లిపోతారు అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. కొన్ని రోజుల పాటు ఎవ్వరికీ అందుబాటులో ఉండననే మీనింగ్ వచ్చేలా కేటీఆర్ పెట్టిన ట్వీట్ పై టీఆర్ఎస్ భవన్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పుడు వెల్నెస్ ట్రీట్మెంట్ కి వెళ్తే రాజకీయాల్లో బ్రేక్ తీసుకోవడం ఏంటి అని గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి ఎప్పుడూ సైలెంట్ గా అలిగే కేటీఆర్ ఇప్పుడు ట్వీట్ పెట్టి మరి తన రిటైర్మెంట్ ప్రకటించి గులాబీ శ్రేణులకు షాక్ ఇచ్చినట్లుగా అనిపిస్తోంది.